28 జనవరి 2025 దిన పంచాంగంలో అంటే దిన ఫలితాలలో గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు కనబడబోతున్నాయి అనే అంశాన్ని పరిశీలించగా ముందుగా గ్రహస్థితులు సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మకర రాశిలో మధ్యాహ్నం 1:28 వరకు మాత్రమే చంద్రుడు మకర రాశిలో ఉంటాడు. ఆ తరువాత నుంచి అంటే 1:29 కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. బుధుడు కుంభరాశిలోను, శుక్రుడు మీనరాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనేశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని పరిశీలించగా ముందుగా మేషరాశి వారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే విద్యార్థులకు ఈరోజు కాస్త శ్రమ, ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనబడుతోంది. సమయాన్ని మీరు సక్రమంగా నిర్వహించుకోవాలి, వినియోగించుకోవాలి. ఏదైనా అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా, ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ఈరోజు మీరు చెయ్యకండి, గ్రహస్థితి బాగోలేదు. ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు ఏర్పడతాయి, జాగ్రత్తగా నిర్వహించుకోండి. శుభవార్తలు వింటారు. అంటే మీ యొక్క రంగంలో ఏ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకైనా ప్రమోషన్స్తో పాటు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా టెంపరరీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా, పేరు మార్పులు చేసుకోవాలన్నా, లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, ఇలాంటి వేటికైనా సరే ఈరోజు చక్కని అవకాశము వినియోగించుకోండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్త వహించండి. క్రిమికీటకాదుల వల్ల, పశువుల వల్ల, నీటి వల్ల కొంచెం ప్రమాదాలు అంటే పంట నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. నీటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ముందస్తు చర్యగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే తలకు సంబంధించిన అనారోగ్య సూచనలు, తలనొప్పి, దానితో పాటుగా కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న విభేదాలు వచ్చే అవకాశము, దానితో పాటుగా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఈ రోజైతే కుటుంబ వాతావరణం అస్సలు బాలేదు. ఏ పని మొదలు పెట్టకండి, సహనంతో వ్యవహరించండి. పరిహారము మంగళవారం నాడు కానీ, లేదు అంటే కనుక ఈరోజు కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే, అంటే ఈరోజు మంగళవారమే, ఈరోజు మరి ఒక మంగళవారం నాడు కూడా స్వామివారిని దర్శించి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకొని 5 అరటిపళ్లను నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరి అయిన సమయము. దాన్ని మీరు వినియోగించుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి సంబంధించిన గుర్తింపు వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేటు పరంగా కానీ టెంపరరీ జాబ్స్ ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక వారికి పర్మనెంట్ అవడంతో పాటు మీ వేతనం పెరిగే అవకాశం కూడా ఉంది. దానికి తగిన యోచన మీరు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. నష్టాలైతే ఏమీ లేవు. మీ యొక్క పంటకు మంచి విశేషమైన ధర వస్తుంది. తద్వారా లాభాలు వస్తాయి. ఈ రోజు ఏదైనా కొత్తగా కొనుక్కోవాలన్నా, అంటే వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలన్నా, రుణాల కోసం వెళ్ళాలన్నా, లేదా ఏదైనా కొత్తగా మార్పులు చేయాలన్నా ఈ రోజు రైతులకు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి ఆరోగ్యంగా చూసినట్టయితే సాధారణమైన ఆరోగ్యమే కనపడుతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కానీ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి వారు, తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. ఎటువంటి సమస్యలు లేవు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఇంట్లో అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి స్తోత్ర పారాయణ చేయండి. స్త్రీలైతే కనుక కుంకుమ పూజ చేసుకున్నట్టయితే అది ఇంట్లో కావచ్చు, లేదా దేవాలయంలో కావచ్చు. కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకుంటే మీ మాంగళ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అంటే అటువంటి దోషాలు కానీ పోయి మంచి జరిగే అవకాశము,
దానితో పాటుగా ధనానికి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్టయితే, డబ్బుకు సంబంధించిన బ్లాకేజెస్ ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలు తగ్గించేసుకోండి. కాన్ఫిడెన్స్‌ని అస్సలు వదులుకోకండి. తరువాత మీ యొక్క గతంలో చేసిన నిర్లక్ష్య ధోరణి వల్ల, విపరీత చర్యల వల్ల దాని ఫలితం మీరు ఈరోజు అందుకునే అవకాశం కనపడుతోంది. ఇక నుంచైనా మీ చదువు పట్ల, మీ కెరియర్ పట్ల శ్రద్ధ వహించండి. ఇది మీ కెరియర్ కానీ ఇంకొకళ్ళది కాదు కదా! శ్రద్ధ పెట్టుకొని తప్పనిసరిగా చదవండి. నిరాశ అయితే మాత్రం అస్సలు పడకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహచర్యులతో వివాదాలు ఏర్పడడంతో పాటుగా కొంతమందికి ఆ వివాదాలు తీవ్ర స్థాయికి వెళ్ళి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు వారి యొక్క విపరీతమైన అంటే స్వార్థంతో చేసిన తప్పిదాలు కావచ్చు, ఎవరైనా చెబితే చేసిన తప్పిదాలు కావచ్చు, అలాంటి ఫలితాల వల్ల ఇప్పుడు వారి ఉద్యోగం లాస్ అయ్యే అవకాశంతో పాటుగా మీ పై యజమానుల యొక్క అపనమ్మకాన్ని మీరు మూటకట్టుకునే అవకాశం ఉంది. ఇక నుంచైనా ఈ రాశిలో ఉండే ప్రతి ఉద్యోగి మనసుతో ఉద్యోగం చేయండి తప్ప ఎవరి కోసమో అన్నట్టు కాకుండా ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగాలు నిర్వహించుకోండి. వ్యాపారస్తులకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరము. ఏవైనా ఆర్థికపరమైన ఒప్పందాలు చేయాలంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. నేను చెప్పే పరిస్థితి ఈ రోజు చేయకండి. తదుపరి రోజుకి చెయ్యండి. లేదు ఈ రోజు తప్పనిసరిగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు మీకు సంబంధించినటువంటి మంచి చెడ్డలు చూపించుకుని అప్పుడు ఈ రోజు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో సాంకేతిక మార్పులు తప్పనిసరిగా చోటు చేసుకోండి. నీటికి సంబంధించినటువంటి అంటే విపరీతమైన నీటిపారుదల వల్ల మీ పంటలు నష్టం అవ్వచ్చు. లేదా కొంతమందికి కొన్ని ఏరియాల్లో ఉండే వాళ్ళకి నీరు లేకపోవడం వల్ల కూడా పంట నష్టం అయ్యే అవకాశం ఉంది. అది ఎవరు ఏమిటి అనేది మీరు విషయ పరిజ్ఞానం చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటివి, కిడ్నీలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, నేత్రాలకు అంటే కళ్ళకు సంబంధించి కొంతమందికి విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశంతో పాటుగా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాని మీద జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబంలో చూసినట్టయితే విభేదాలు తల ఎత్తడంతో పాటు కొంతమంది విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారము మీకు బుధవారం నాడు గణపతి పూజ చేయించుకోండి. ఈ రోజు కూడా గణపతిని అర్చన చేసుకుని మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని కనుక చెప్పుకున్నట్టయితే విఘ్నాలు తొలగే అవకాశం గోచరిస్తోంది. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ తప్పనిసరి. ఏ పని చేస్తున్నాము అనేది విశ్లేషణ చేసుకుని ఆ పని కనుక ప్రారంభించి ఇతర వ్యాపకాలు తగ్గించుకుని మీ పట్ల శ్రద్ధ చూపించినట్టే అంటే మీరు చదివే చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే కనుక మంచి విజయాలు పొందే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు వారి విద్యను ఆపుకునే అవకాశంతో పాటు కొంతమందికి ఆటంకాలు వచ్చి ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది ఈ ఉద్యోగం చేయడం ఎందుకు అని మానేసే పరిస్థితి, కొంతమంది వేరే ప్రమోషన్ అంటే వేరే జాబ్కి వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోండి. పని పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులతో పాటు అనవసరమైన అంటే మీరు ఊహించని నష్టాలు అవకాశం కనపడుతోంది. మీరు ఇది అవసరం అనుకుని పెట్టుబడిని పెడితే కనుక అది అనవసరానికి దారితీసే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలన్నా లేదా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఈ రోజైతే ఏమీ చేయకండి. వ్యవసాయం పట్ల చూసినట్టయితే జాగ్రత్తతో వ్యవహరించండి. క్రిమి కీటకాదుల వల్ల, పశువుల వల్ల, నీటి వల్ల మీకు నష్టం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్ని చిన్ని సమస్యలే, జలుబు, దగ్గు ఇలాంటివే కాబట్టి పెద్దగా ఏమీ అక్కర్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలు అయిన వాళ్ళు తీవ్రంగా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాధుల బారిన పడిన వాళ్ళు,
సమస్యలతో ఉన్న వాళ్ళని మీరు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. లేదా వారికి ఏమి చేయాలో అది చేయించడం అనేది డాక్టర్ పర్యవేక్షణ కావచ్చు, టెస్టులు కావచ్చు, ఇలాంటివి శ్రద్ధ పట్టండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి అర్చన చేయించుకోండి. మీకు సంబంధించినటువంటి ఏవైనా కోరికలు కానీ అడ్డంకులు కానీ ఉన్నవి ఆ స్వామివారికి విన్నవించుకోండి. ఆ అభిషేకం మాత్రం తప్పనిసరిగా మీ పేరు మీద చేయించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.